హాయ్ అండి, అందరికీ నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఇది బాగా వైరల్ అవుతున్న పేరు. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే కదా. ప్రారంభమైన ఒక కొద్ది రోజుల్లోనే విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇది ఒక డిజిటల్ యువజన ఉద్యమం లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాంప్రదాయ రాజకీయ పార్టీలా కాకుండా సోషల్ మీడియాలో ఆధారంగా సోషల్ మీడియాని బేస్ చేసుకొని జంజి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉద్యమంగా మారిని గుర్తింపు పొందిన కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఎలా మొదలైంది, ఎందుకు వైరల్ అయింది, దీని బలాలు బలహీనతలు భవిష్యత్తు అవకాశాలు ఏమిటి అన్నది చూస్తే, దీని పుట్టుక ఒక నిరుద్యోగ అయిన యువత బొద్దింకలుగా మారి పరాన్నజీవులుగా మారిపోయి సమాజాన్ని నాశనం చేస్తున్నారన్నట్లుగా అన్న ఒక్క మాట ద్వారానే యూత్కు బాగా కోపం తెప్పించి ఈ పార్టీ స్థాపించడానికి కారణమైంది. ఇంతకీ ఈ మాట అన్నది ఎవరు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆయన 2026 మే 15 సమయంలో భారత సుప్రీంకోర్టు విచారణలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు చేసిన ఒక్క మాట భారీ వివాదానికి అయితే దారితీసింది. ఆయన నిరుద్యోగ యువతను కాక్రోచెస్ లేదా బొద్దింకలు, పారాసైట్స్, దీనిపై చాలా పెద్దగా విమర్శలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలపై యువతలో అయితే తీవ్ర ఆగ్రహం వచ్చిందని చెప్పాలి. అసలే రాజకీయ నాయకుల మీద, ప్రభుత్వ వ్యవస్థల మీద, అలాగే చివరికి న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయి ఉన్న రోజుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలాగా యువతను పట్టుకొని కాక్రోచెస్, బొద్దింకులు అనడం మరింత ఆగ్రహం అయితే తెప్పించింది. ఈ మధ్య మీరు చూశారు కదా, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంట్లో కోట్లాది రూపాయలు దొరికినాయి. అవి కాలి బూడిదైపోతున్నాయి అగ్ని ప్రమాదంలో. ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియదు. ఆ జడ్జిని అయితే రాజీనామా చేయించారు, కానీ అతను హ్యాపీగా వెళ్ళిపోయాడు. కానీ ఆ కేసు ఏమైంది, ఆ సొమ్ము ఎవరిది, ఎలా వచ్చింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. దీనికి అయితే విచారణ కూడా అవసరం లేదు. అలాగే అవినీతి రాజకీయ నాయకులు పార్టీ మారగానే కేసులు మాయమైపోవడం, వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ ఏమైపోతున్నాయో కూడా తెలియట్లేదు. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ప్రైవేటు పరం అయిపోతున్నాయి. ఎల్ఐసి, విశాఖ స్టీల్ గురించి మనం వింటూనే ఉన్నాం కదా. కూలిపోతున్న బ్రిడ్జ్లు, వాటర్ ట్యాంకులు, పేపర్ లీకులు, పరీక్షల రద్దు, ఇంకెవరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు, ఉద్యోగ నియామకాలు లేవు, ఫ్యూచర్లో అసలు ఉద్యోగాలు వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితిలో అయితే తయారైంది. ఇంకా నిత్యావసర ధరలు అయితే విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కదా. డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, రూపాయి విలువ అయితే ఇంకా భారీగా పడిపోయి $1 త్వరలో ₹100 వైపు దూసుకెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ఉంటే భారత సుప్రీంకోర్టు విచారణలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన యువతను పట్టుకొని బొద్దింకులు అనడం అందరినీ అయితే ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే అభిజిత్ దిప్కే అనే ఒక రాజకీయ కమ్యూనికేషన్ వ్యూహకర్త, అతను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేశాడు. అతను ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. అతను మే 15 కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి వ్యంగ్యాస్త ఉద్యమాన్ని ప్రారంభించాడు. మొదటిది ఒక మీమ్ జోక్ లాగానే మొదలైంది, ఏదో కేవలం ఒక చిన్న ట్వీట్ ద్వారా. అయితే నిరుద్యోగం, పేపర్ లీక్స్, ప్రభుత్వ ఉద్యోగాల కొరత, పరీక్షల ఆలస్యం, యువతలో నిరాశ, ఇవన్నీ కలిపి ఇది ఒక పెద్ద ఉద్యమంలా మారిపోయింది. అసలు కాక్రోచ్ అనే పదం ఎందుకు అంటే సీజేపీ యొక్క ప్రధాన సైకలాజికల్ స్ట్రాటజీ ఇదే, కాక్రోచ్ జనతా పార్టీ యొక్క. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మమ్మల్నే కాక్రోచెస్ అంటారా? అవును, మేమే కాక్రోచెస్, ఎంత తొక్కినా సరే మళ్ళీ లేచే తరం మేమే అని వాళ్ళు ఏదైతే వాళ్ళని అవమానంగా వచ్చిన పదాన్నే వారు ప్రతిఘటన గుర్తుగా మార్చేశారు. అంటే విసిరిన రాయనే క్యాచ్ పట్టుకుని మళ్ళీ విసిరారన్నమాట. ఇంకా సీజేపీ యొక్క సిద్ధాంతం ఏంటి అంటే, ఇదేమి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కాదు. ప్రధానంగా వ్యంగ్యము, డిజిటల్ యాక్టివిజం, అంటే సోషల్ మీడియా ద్వారానే రాజకీయ నాయకులను ఒక ఆట ఆడేసుకుంటారనమాట. ఇంకా వాళ్ళు అందులో చేసే కామెంట్లు, అందులో పెట్టే మీమ్స్, వాటిని ఇంకా మనకి నవ్వుకోవడానికి టైం సరిపోదు, అంతలా ఉంటుందన్నమాట. ఇంకా రాజకీయ నాయకులు అయితే సిగ్గుసేరవ అయితే ఉంటుందని అనుకోవడానికి లేదు, వాళ్ళు జులిపేసుకుని వెళ్ళిపోతారు అనుకోండి. ఈ మీమ్స్ అయ్యి వాళ్ళని పెద్ద ఎంతవరకు చూపిస్తాయని తెలియదు. ఇది రోడ్డు మీద వచ్చినప్పుడు మాత్రం పెద్దగా మారిపోయే అవకాశం అయితే ఉంది. అయితే యువతలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కోపం ద్వారా, కామెంట్స్ ద్వారా మాత్రమే ఇలా బయట పెట్టుకుంటున్నారు. ఇది కూడా పెద్ద ఉద్యమంలో తయారైపోయింది. ఇంకా వాళ్ళ స్లోగన్ చూస్తే వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్. ఇంకా వాళ్ళ సెల్ఫ్ డిస్క్రిప్షన్ చూస్తే సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రాటిక్ లేజీ, అంటే లౌకిక సోషలిస్ట్ డెమోక్రాటిక్ లేజీ. ఇది పూర్తిగా వ్యంగ్య రాజకీయ భాష. సోషల్ మీడియాలో ఇది ఒక విస్ఫోటననే చెప్పాలి. వీరి శక్తి ఎక్కడ కనబడింది అంటే, కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళకి విపరీతంగా కోట్లాది ఫాలోవర్స్ వచ్చారు. ఇంకా సభ్యత్వాలు అయితే లక్షల్లో వచ్చినాయి. ఇంకా ఎక్స్ ట్విట్టర్లో అయితే హ్యాష్ ట్యాగ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇంకా వాళ్ళ యొక్క హ్యాష్ ట్యాగ్స్ చూస్తే ప్రధానమైన హ్యాష్ ట్యాగ్స్ మై బీ కాక్రోచ్, అంటే నేను కూడా బొద్దింకనే అని వాళ్ళని వాళ్ళే బొద్దింకలుగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇంకా కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు ఎంతలాగా జనాల్లో కనెక్ట్ అయిపోయింది అన్నది ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ ఇది కేవలం మీమ్ కాదు, దీని వెనకాల బాగా నిరాశ నిస్పృహలు అయితే వచ్చేసినాయి. ఈ నిరుద్యోగం వల్ల భారతదేశంలో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే బాగా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా తయారైపోతున్నారు. చదువుకున్న వాళ్ళు ఎలాగో వేరే పనులు చేసుకుంటూ ఉంటారు అనుకోండి, చదువుకున్న వాళ్ళు అసలు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందో కూడా తెలియట్లేదు. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే పేపర్ లీక్స్తో సతమతం అయిపోతున్నాయి, పేపర్లు రద్దు అయిపోతున్నాయి, పరీక్షలు రద్దు అయిపోతున్నాయి, ఉద్యోగాల్లో ఖాళీలు అయితే భర్తీ అవ్వట్లేదు, యువత సమస్యలు ఎవరో మాట్లాడట్లేదు అనే ఫీలింగ్ అయితే వాళ్ళు వచ్చేసింది. ఈ నిరాశ నిస్పృహే మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అనేది స్థాపించడానికి ప్రధాన కారణం. ఇది అయితే ఆశయంతో స్టార్ట్ అయింది. దీని బలం అయితే మీమ్ పవర్. అయితే సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ఉంటాయి కదా, ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీలా కాకుండా మీ యొక్క మీమ్స్తో యుద్ధం మొదలుపోయిందనమాట. జంజీకి ఇది బాగా ఇష్టమైన దారి. వాళ్ళు అంటే డబ్బు ఖర్చు లేని మొబైల్లోనే అంతా జరిగిపోతూ ఉంటుంది. ఇంక ఇన్స్టాగ్రాము, ఎక్స్, వాట్సప్, ట్విట్టర్, ఎక్స్ అదే రీల్స్ ద్వారా, ఫేస్బుక్ రీల్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఇలా మూమెంట్ అయితే బాగా పెరిగిపోయింది. ఇంకా సిస్టమ్ మమ్మల్ని విసిరేసింది అనే ఒక వాదన అయితే బలంగా పనిచేసింది. వీళ్ళు ఏదో కోపంతో ఈ ఉద్యమం స్టార్ట్ చేశారని చెప్పుకోవడానికి లేదు. ఇది పూర్తిగా ఆశయం కూడా కాదు, ఏదో సరదా కోసం చేస్తున్న కామెడీగా చేస్తుంది కూడా కాదు. ఈ రెండు కలిపి ఈ ఉద్యమం బాగా బలం అవడానికి బాగా కారణమైంది. ఇంకా చాలామంది అయితే CJPపై విమర్శలు కూడా చేశారు ఈ పార్టీ మీద. ఇదేమీ సీరియస్ రాజకీయ ఉద్యమా చాలామంది అన్నారు. ఇది కేవలం ఇంటర్నెట్ ట్రెండ్ మాత్రమే, కాసేపు మాత్రం ఉండిపోతుంది అని అనుకున్నారు. అయితే ఇది 10 రోజుల్లోనే విపరీతంగా వైరల్ అయిపోయింది. అయితే దీనికి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అయితే లేదు, పార్టీ నిర్మాణం అలాంటివి ఏమీ లేవు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇటు సైడ్ నుంచి ఎవడు కొడతాడో తెలియదు అన్నట్టుగా తయారైందనమాట. అలా తయారయ్యారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇంకా దీనికి అదే కొంచెం ప్రమాదం కూడా. అందుకోసమే దీన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆఫ్ సోషల్ మీడియాతో పనిచేశాడని చెప్పేసి దీన్ని స్థాపించిన వ్యక్తి మీద ఒకవైపు విమర్శలు కూడా ఉన్నాయి. అతను గతంలో ఆప్తో పనిచేయడంతో ఆ పార్టీకి లింక్ చేసి కూడా చాలామంది దీన్ని పాకిస్తానీలో ఫాలోవర్స్ ఉన్నారని బీజేపీ నాయకులు కూడా ఆరోపించారు. పాకిస్తాన్ నుంచి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు దీనికి అని చెప్పేసి. అయితే దీన్ని స్థాపించిన అభిజిత్ దీప్కి మాత్రం దీన్ని తిరస్కరించాడు. కొంత డేటా కూడా చూపించాడు మీడియా. అయితే ఆ డేటాలో పాకిస్తాన్ నుంచి ఎవరో పెద్దగా లేరని చెప్పేసి ఉంది దీంట్లో. అయితే గవర్నమెంట్ దీని అకౌంట్లో అయితే కొంచెం బ్యాన్ చేసింది, కొన్ని వాటిని నిలిపేసింది కూడా. ట్విట్టర్ అకౌంట్ని నిలిపేసింది, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా నిలిపేయడానికి ట్రై చేసింది, వెబ్సైట్ నిలిపేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో నిరసనలు రోడ్ల మీద కూడా వచ్చేసినాయి. అంటే రోడ్ల మీదకి వచ్చి కాక్రోచుల్లాగా వేషాలు వేసుకొని, కాస్ట్యూమ్ వేసుకొని నిరసనలు తెలపడం, బొద్దింకలాగా వేషం వేసుకొని యమునా నదిని శుభ్రం చేయడం. అయితే మొదల్లో అయితే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ముందుకు వెళ్ళి బొద్దింక వేషంలో డ్యాన్స్ చేయడం, బొద్దింకలాగా పాకడం. ఈ మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. మెల్లిమెల్లగా జనాలు కొంచెం ఆ కోపం బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ టైప్ ఆఫ్ బొద్దింకల్లాగా వేషాలు వేసుకుని, బొద్దింకల్లాగా డ్రెస్ చేసుకొని వాళ్ళు నిరసనలు అయితే తెలుపుతున్నారు. ఇది కొంచెం రోడ్డు మీదకి స్లోగా వస్తున్న ఇది. ఇంకా దీన్ని అయితే ఆప్తో పోలుస్తున్నారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీద కూడా ఒకప్పుడు అన్నా హజారే మూమెంట్ అయితే అది రోడ్డు మీద నుంచే స్టార్ట్ అయింది. అది అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసిందని అప్పట్లో దానికి వ్యతిరేకంగా మొదలైంది ఇది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని కూడా అలాగే చూస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ఇంటర్నెట్లో పుట్టింది. ఇంకా ఇది నిజమైన పార్టీ అవుతుందా అంటే ఇప్పటికైతే మాత్రం కాదు. ఇది ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ అయిన పార్టీ కాదు కదా, కేవలం ఇంటర్నెట్లోనే ఇది ట్రెండ్ అవుతుంది. ఎక్కువగా వ్యంగ్యంతో కూడి, మీమ్స్తో కూడి, సోషల్ మీడియాలో కామెంట్ల ద్వారా, సోషల్ మీడియాలో లైక్లు, డిస్లైక్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా, దీని ద్వారా మాత్రమే ఇది ఇప్పుడు జరుగుతుంది. అయితే దీనికి ఇండిపెండెంట్గా ఏమీ క్యాండిడేట్లు కానీ అలాంటివి ఎవరు ఏమీ లేని అవకాశం లేదు. కానీ అది జరగాలంటే ఒక సిద్ధాంతం, ఒక సంస్థలాగా, పార్టీ సంస్థలాగా ఉండాలి. దీనికి ఒక ఫండింగ్ ఉండాలి, లీడర్షిప్ స్ట్రక్చర్ ఉండాలి. అంటే నాయకులు కూడా ఎదగాలి కదా, అలాగే కార్యకర్తలు ఉండాలి గ్రౌండ్లోని. అలాగే రాజకీయ శాస్త్రపరంగా ఒక
పొలిటికల్ పార్టీ లాగా మారాలంటే కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఇది వేగంగా ఇంటర్నెట్లో అయితే పాకుతుంది, కానీ రోడ్డు మీదకి స్లోగానే ఉంది. ఇంకా ఇది ఎప్పుడు ఎలా మారుతుంది అన్నది అయితే ఇది లేదు. అయితే వ్యవస్థల మీద నమ్మకం పోతుంది కదా, ప్రభుత్వం నమ్మకం పోతుంది, రాజకీయ నాయకుల మీద నమ్మకం పోతుంది, జడ్జిల మీద నమ్మకం పోతుంది. సో న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోవడంతో ఒక విపరీతమైన ఇదైతే వీళ్ళకు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జంజీకున్న ఆయుధాలు ఏంటి అంటే ఇవే, సోషల్ మీడియానే. ఏదో కృష్ణుడు కంసుడికి 100 తప్పులు అవకాశం ఇచ్చాడు కదా, అలాగా జంజీ కూడా ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎన్ని తప్పుల వరకు అవకాశం ఇచ్చిందో చూడాలి. రాబోయే కాలంలోనే ఇది ఎంతవరకు కాస్తారు, తప్పుల్ని ఎంతవరకు చూస్తారు, వీళ్ళలో ఆ ఆగ్రహం ఎంతవరకు ఆగుతుంది అన్నది రాబోయే కాలం అని చెప్పాలి. మీ ఉద్దేశంలో ఈ కాకృతి జనతా పార్టీ గురించి మీరేం విన్నారు? అసలు ఇది ఎంతవరకు సర్వైవ్ అవుతుంది, బతికుంటుంది? ఇది కేవలం సోషల్ మీడియా వరకు ఉంటుందా? అసలు దీని పరిస్థితి ఏంటన్నది కింద కామెంట్స్ ద్వారా అసలు మీరు మీ డైరెక్షన్లో మీరేమనుకుంటున్నారో కూడా, మీరు ఎటువంటి దారి తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ మార్పులు జరగాలి గవర్నమెంట్లో, రాజకీయ నాయకులు ఎలాంటి ఏ చోట్ల ఎలాంటి నియమాలు ఉంటే బాగుంటుంది, రూల్స్ ఉంటే బాగుంటుంది అన్నది మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.